నందమూరి బాలకృష్ణ సినిమా 'అఖండ 2' రిలీజ్ ఆగిపోయింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షోల హడావుడితో మొదలు కావాల్సిన ఈ సినిమా సడెన్‌గా ఆగిపోయేసరికి అటు బాలకృష్ణ అభిమానులకి ఏమాత్రం పాలుపోలేదు. ఇండస్ట్రీ కూడా ఇంత పెద్ద సినిమా ఆగిపోవడం ఏంటి అని చెప్పేసి ఒక ఆశ్చర్యంగా, అనుమానంగా చూసింది 'అఖండ 2' వైపు. అసలు 'అఖండ 2' ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుంచే ఈ సినిమాకి సంబంధించి రకరకాల రూమర్‌లు బయటకు రావడం మొదలెట్టాయి. 'అఖండ 2' ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంది. ఈ సినిమాకి సంబంధించి నిర్మాతలు 20,00,00,000, 30,00,00,000 దాదాపు ఒక 50,00,00,000 వరకు ఫైనాన్షియల్ కట్టాలి. అందుకే ఈ సినిమా ఆగిపోయింది. బయర్లు కూడా అడ్వాన్స్‌లు ఇవ్వలేక ఆ అడ్వాన్స్‌లు వెనక్కి తీసుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని చెప్పి రకరకాల రూమర్‌లు బయటకొచ్చాయి. అయితే వాస్తవ పరిస్థితి ఏంటి? 'అఖండ 2' ఎందుకు ఆగిపోయింది? 'అఖండ 2'కున్న ఫైనాన్షియల్ ఇబ్బందులేంటి? 'అఖండ 2'కి సంబంధించి చెన్నై కోర్ట్‌లో ఏం జరిగింది? ఈరోస్ అనే సంస్థకి 14 రీల్స్‌కి, 14 రీల్స్ ప్లస్‌కి మధ్య జరుగుతున్న ఈ గొడవ ఏంటి అనే విషయంలో తెలుగు 360 స్పష్టమైన ఒక సమాచారంతో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 'అఖండ 2' అనే సినిమా మీద వస్తున్న రూమర్‌లకి చెక్ పెట్టే ప్రయత్నంలో కొన్ని స్పష్టమైన డేటాని తెలుగు 360 ప్రేక్షకులతో పంచుకోవడానికి కొంత స్పష్టమైన డేటాని సేకరించి మీ ముందుకు తీసుకొచ్చాం. ఆ డేటాకు సంబంధించిన కొన్ని క్లారిఫికేషన్స్ అభిమానులకి, బాలకృష్ణ అభిమానులకి, ఇండస్ట్రీ సినిమా అభిమానులకి ఇచ్చే ప్రయత్నం తెలుగు 360 చేస్తుంది. 2011లో మహేష్ బాబుకు సంబంధించిన 'దూకుడు' అనే సినిమా రిలీజ్ అయింది. ఈ 'దూకుడు' సినిమా సంబంధించిన ఆర్థిక లావాదేవీల వల్లే ఇప్పుడు 2025లో రావాల్సిన 'అఖండ 2' సినిమా ఆగిపోయింది. దీనికి సంబంధించిన ఆ క్లారిఫికేషన్ స్పష్టమైన డేటా తెలుగు 360 దగ్గర ఉంది. చెన్నై కోర్ట్‌లో ఏం జరిగింది అనే విషయాల్ని ఒక్కొక్కటిగా బాలకృష్ణ అభిమానులకి వివరించే ప్రయత్నం చేస్తున్నాం. 2011లో మహేష్ బాబు నటించిన 'దూకుడు' అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించి 2 నిర్మాణ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించాయి. ఒకటి ఈరోస్ అయితే ఇంకోటి 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్. ఒకటి ఈరోస్, ఒకటి 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్. ఈ 2 సంస్థలు కలిసి మహేష్ బాబు సినిమా 'దూకుడు' సినిమాని నిర్మించాయి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. మహేష్ బాబు కెరియర్‌లో ది బిగ్గెస్ట్ హిట్. అప్పట్లో ఇది ఇండస్ట్రీ రికార్డు. రికార్డ్ మొత్తాన్ని షేక్ చేసేసి నిర్మాతలకి చాలా భారీ లాభాలను తీసుకొచ్చాయి. అయితే అప్పటికి ఆ సినిమాకి సంబంధించి ఈరోస్‌కి 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 11,00,00,000 కట్టాల్సిన అవసరం ఉంది. ఆ 11,00,00,000కి సంబంధించిన లావాదేవీలు అప్పటి నుంచి ఆ రోజు నుంచి 2011 నుంచి ఈ గొడవ మొదలయ్యి 2025 వరకు ఈ గొడవ అలా కొనసాగుతూ ప్రస్తుతం 'అఖండ 2' రిలీజ్‌కి మహేష్ బాబు సినిమాకి సంబంధించిన 11,00,00,000 'అఖండ 2' రిలీజ్‌కి స్పీడ్ బ్రేకర్‌గా నిలిచాయి. ఈ విషయాన్ని స్పష్టంగా మద్రాస్ హైకోర్ట్‌లో ఏం జరిగిందనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 2011లో మొదలైన గొడవ 2025 వరకు ఇలాగే కొనసాగింది. ఈ మధ్యలో చాలా సార్లు ఈరోస్ గాని, 14 రీల్స్ గాని, 14 రీల్స్ ప్లస్ కానీ చాలా సార్లు కోర్టుల చుట్టూ తిరిగాయి. కోర్టుల చుట్టూ స్టే ఆర్డర్‌లు తెచ్చుకున్నాయి. కోర్టులో చాలా రకాలుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. ఎన్ని పిటిషన్‌లు దాఖలు చేసుకున్నా 2019లో కోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. 2019లో చెన్నై కోర్టు ఇచ్చిన తీర్పేంటంటే, ఈరోస్‌కి సంబంధించి 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 11,00,00,000 కట్టాల్సిందే. విత్ వడ్డీ. వడ్డీతో కలిపి దాదాపు 27,00,00,000 కట్టాల్సిందని జెప్పేసి మద్రాస్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పుని అనుసరించి 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ ఈ తీర్పుకి సంబంధించి పలు రకాలుగా తమ వాదనలు వినిపించాయి. ముఖ్యంగా 14 రీల్స్ అనే సంస్థ ఏదైతే ఉందో అందులోంచి బయటకొచ్చేసి రామ్ అచంట, గోపి అచంట అనే ఆ ఇద్దరు నిర్మాతలు కలిసి 14 రీల్స్ ప్లస్ అనే కొత్త సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త సంస్థకి అప్పుడు 14 రీల్స్ సంస్థకి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడో 2011లో రిలీజ్ అయిన సినిమాకి, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకి, ఇప్పుడు 2025లో వస్తున్న సినిమాకి, దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ 2025లో ఇప్పుడు ఈ 'అఖండ 2' అనే సినిమాని ఆపితే గనక ఈ సినిమాకి సంబంధించిన బయ్యర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. నిర్మాతలకు కూడా చాలా పెనుభారం పడుతుందని చెప్పేసి ఈ 14 రీల్స్ ప్లస్‌కి సంబంధించిన న్యాయవాదులు కోర్టులో తమ వాదనల్ని బలంగా వినిపించారు. ఈరోస్ ఏం చేసిందంటే సెషన్ 9 అనే ఒక కొత్త రకమైన పిటిషన్‌ని దాఖలు చేసింది. సెషన్ 9 ఏంటంటే 14 రీల్స్ వేరు కాదు, 14 రీల్స్ ప్లస్ వేరు కాదు. ఈ 2 ఒకటే అని చెప్పడానికి సెషన్ 9 అనే అస్త్రాన్ని ఉపయోగించింది. దీని మీద కూడా భిన్నమైన వాదోపవాదాలు జరిగాయి. మళ్ళీ అక్టోబర్ 30న సింగిల్ బెంచ్ ధర్మాసనం ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. అదేంటంటే 14 రీల్స్‌కి, 14 రీల్స్ ప్లస్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రొడక్షన్ హౌస్ వేరు, ఈ ప్రొడక్షన్ హౌస్ వేరు. కాబట్టి దానికి సంబంధించిన లావాదేవీలు
14 రీల్స్ ప్లస్ తీర్చవలసిన అవసరం లేదు. కాబట్టి అప్పుడెప్పుడో 2011లో రిలీజ్ అయిన సినిమాకి, ఇప్పుడు 2025లో రిలీజ్ అవుతున్న 'అఖండ 2'కి ఎలాంటి సంబంధం లేదు గాబట్టి, ఈ సినిమాని రిలీజ్ చేసుకోవచ్చని చెప్పేసి గత నెలలోనే కోర్ట్ ఒక స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దాంతో 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట రిలాక్స్ అయిపోయి 'అఖండ 2'కి సంబంధించిన ప్రమోషన్‌లో వాళ్ళు బిజీ అయిపోయారు. 'అఖండ 2'ని ప్రీమియర్ షోలకి వాళ్ళు ప్లానింగ్‌లో ఉన్నారు. డిసెంబర్ 4న ఎట్టి పరిస్థితుల్లోనే 'అఖండ 2' ప్రీమియర్ షోలు జరిగిపోతాయని చెప్పేసి ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా ధీమాగా ఉంటే, 3 తారీఖున మళ్ళీ ఒక పిటిషన్‌ని ఈరోస్ అనే సంస్థ మళ్ళీ ఒక పిటిషన్‌ని చెన్నై హైకోర్ట్‌లో దాఖలు చేయడం. ఆ పిటిషన్ మీద ఈసారి ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం దాని మీద విచారణ జరిపి ఎప్పుడైతే అక్టోబర్ 30న ఏదైతే సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన స్టే ఏదైతే తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు మీద ఇప్పుడు నిన్న జరిగిన వాదోపవాదాల తర్వాత నిన్న జరిగిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిందేంటంటే, కేవలం స్టే మాత్రమే ఇచ్చింది. ఈ తీర్పు మీద పునఃపరిశీలన చేయాలి. ఈ పిటిషన్ మీద మళ్ళీ విచారణ జరపాలని జెప్పేసి ధర్మాసనం కొత్తగా ఇచ్చిన స్టే వల్ల మాత్రమే ఈ సినిమా ఆగిపోయింది. అంతే తప్ప 'అఖండ 2'కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకి ఈ సినిమా ఆగిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. నిజానికి 14 రీల్స్ ప్లస్‌కి సంబంధించిన న్యాయవాదులు, అడ్వకేట్‌లు కొంచెం చురుగ్గా ఉండుంటే, ఈ స్టే మీద మళ్ళీ ఇంకొక స్టే తెచ్చుకొని సినిమాని యథాలాపంగా, యథావిధిగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కానీ అక్కడ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల ఏదైతే నిన్న జరిగిన ఆ వాదోపవాదనల తర్వాత వచ్చిన ఆర్గ్యుమెంట్ కాపీ ఏదైతే ఉందో, ఆ జడ్జిమెంట్ కాపీ ఏదైతే ఉందో, ఆ కాపీ బై హ్యాండ్ న్యాయవాదులకు అందకపోవడం వల్ల దాని మీద ఆ తీర్పు మీద మళ్ళీ స్టే తీసుకొచ్చే అవకాశం అనేది లేకుండా పోయింది. దాంతోటి చివరి నిమిషంలో గందరగోళాలు ఏర్పడడం, దాంతోటి ప్రీమియర్ షోలు ఆగిపోవడం, ఓవర్‌సీస్ ప్రీమియర్ షోలు ఆగిపోవడం, ఆ తర్వాత చివరి నిమిషంలో రిలీజ్ డేట్ ఆపేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. కేవలం ఈ సినిమా 'దూకుడుకి' సంబంధించింది 11,00,00,000కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వల్లే ఈ సినిమా ఆగిపోయింది. ఆ ఆర్థిక లావాదేవీలు ఎవరు చెల్లించాలి? అసలు 14 రీల్స్‌కి, 14 రీల్స్ ప్లస్‌కి సంబంధం ఉందా లేదా? అనిల్ సుంకర అనే ప్రొడ్యూసర్ ఈ డబ్బును చెల్లించాలా? లేదంటే రామ్ ఆచంట, గోపి ఆచంట వీరిద్దరు ఈ డబ్బులు చెల్లించాలా? అనేది ఇదంతా పూర్తిగా వేరే విషయం. కేవలం 27,00,00,000 ఆ వడ్డీలతో కలిపి ఏదైతే అసలు 11,00,00,000 ఉందో వడ్డీతో కలిపి అది 27,00,00,000 అయింది. ఆ 27,00,00,000 చెల్లింపుల విషయంలో జరిగిన ఆ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం కోర్టుకి వెళ్ళడంతో ఈ సినిమా మీద స్టే తెచ్చుకోవడం జరిగింది. అసలు ఈ 27,00,00,000 ఎవరు చెల్లించాలన్నది ప్రస్తుతం పెద్ద డిబేట్. 14 రీల్స్ చెల్లించాలా? 14 రీల్స్ ప్లస్ చెల్లించాలా? ఈ వివాదం ఎప్పుడు కోర్టు లోపల పరిష్కారం అవుతుందా? కోర్టు బయట రాజీకొచ్చి ఇరు సంస్థలు రాజీకొచ్చి స్పష్టంగా ఒక రాజీకొచ్చి ఈ వివాదాన్ని పరిష్కరిస్తారా అన్నది వేరే రకమైన డిబేట్. మొత్తానికి ఈరోజే ఈ సమస్య మీద ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా వివాదం మొత్తం సద్దుమణుగుతుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద హైప్‌తో వచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో రిలీజ్‌కి ముందు ఆగిపోవడం, రిలీజ్‌కి ముందు వాయిదా పడడం అన్నది నిజంగా ఇండస్ట్రీ వర్గాలకి ఒక పెద్ద షాక్ లాంటి వ్యవహారం. 'అఖండ 2' రిలీజ్ డిసెంబర్ 5న రావాల్సిన 'అఖండ 2' రిలీజ్ ఆగిపోయింది. మరి తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఫ్యాన్స్ అంతా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది డిసెంబర్ 19న రిలీజ్ అయితే బావుంటుందంటున్నారు. కొంతమంది 25న రిలీజ్ అయితే బావుంటుందంటున్నారు. కొంతమంది పూర్తిగా సంక్రాంతికొస్తే సంక్రాంతికి బాలయ్యకి అచ్చొస్తుంది కాబట్టి సంక్రాంతికొస్తే చాలా బావుంటుందంటున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ఈ సినిమాని వీలైనంత తొందరగా ప్రేక్షకులకి, అభిమానులకు చూపించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. డిసెంబర్ 5 మరి 1, 2 గంటల్లో సాయంత్రానికల్లా ఈ ఈ సమస్య ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. నిజంగా సాయంత్రానికల్లా ఈ సమస్య ఒక కొలిక్కొస్తే డిసెంబర్ 6 నుంచే ఈ సినిమాని థియేటర్‌లో చూడొచ్చు. డిసెంబర్ 5 రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోలు వేసే అవకాశం ఉందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ చర్చ నడుస్తుంది. మొత్తానికి 'అఖండ 2' అనే సినిమా కేవలం గత 2011లో ఏదైతే మహేష్ బాబు సినిమా 'దూకుడు' సినిమాకి సంబంధించిన లావాదేవీల వల్ల ఆగిపోయింది తప్ప 'అఖండ 2'కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వల్ల గానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్స్ వల్ల గానీ, నిర్మాతల దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల గానీ, బయ్యర్లు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల గానీ, ఈ సినిమా ఆగిపోలేదు అనే విషయంలో ఒక స్పష్టత అయితే వచ్చింది. మొత్తానికి 'అఖండ 2'కి సంబంధించి 'దూకుడుకి' సంబంధించిన ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో అవి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది? అని ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ ఒక రోజు అటు ఇటు కావచ్చు. కానీ 'అఖండ 2' ఎప్పుడొచ్చినా సరే బ్రహ్మరథం పట్టడానికి ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. 'అత్తారింటి దారేది' సమయంలో కూడా ఇలాంటి డిస్టర్బెన్సెసే జరిగాయి. సగం సినిమా రిలీజ్‌కి ముందే సగం సినిమా పైరసీ రూపంలో బయటకొచ్చేసింది.
అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి చరిత్ర సృష్టించింది. అలాంటి పరిస్థితులే ఇప్పుడు 'అఖండ 2' వచ్చాయి. 'అఖండ 2' మరికొద్ది గంటల్లో రిలీజ్ అవుతుందనగా అది అనుకోకుండా వాయిదా పడింది. అనుకోకుండా ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. అయినా సరే 'అఖండ 2' ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగానే ఉంటారు. మరి చూద్దాం 'అఖండ 2' ఎప్పుడొస్తుందో, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్స్ ఎప్పుడు పక్కన పెట్టి 'అఖండ 2' థియేటర్‌లోకొస్తుందో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తొందరలోనే థియేటర్‌లోకి రావాలి. ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుందాం.